ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో బ్లాక్ డీల్ అలాగే బల్క్ డీల్ గురించి తెలుసుకుందాం. ముందుగా బ్లాక్ డీల్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్లాక్ డీల్ అంటే స్టాక్ మార్కెట్లో మనం షేర్స్ని బై ఆర్ సెల్ చేస్తుంటాం కదా, అదేవిధంగా ఏదైనా ఒక కంపెనీలో ఇద్దరి మధ్య మినిమం 5 lakh షేర్స్ అయినా లేదా 5 crore వాల్యూ గల షేర్స్ యొక్క ట్రాన్సాక్షన్ అయినా జరిగితే ఆ 2 parties మధ్య జరిగే ట్రాన్సాక్షన్ని బ్లాక్ డీల్ అంటారనమాట. అలాగే ఈ డీల్ అనేది ఈ బ్లాక్ డీల్ మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కదా, మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత 9:15 AM నుంచి 9:50 AM టైం పీరియడ్ మధ్యలో జరుగుతూ ఉంటాయి. నియర్లీ 35 minutes వరకు ఈ బ్లాక్ డీల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మార్కెట్లో. అలాగే ఈ బ్లాక్ డీల్స్ అనేవి జరిగే ట్రాన్సాక్షన్స్ షేర్స్ అనేవి ఖచ్చితంగా డెలివరీ బేస్డ్ షేర్స్ అయ్యే ఉండాలి. అంటే ఈరోజు కొనేసి ఈరోజు అమ్మడానికి లేదు, ఖచ్చితంగా అవి డెలివరీ కోసం హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి డీల్స్ని మాత్రమే బ్లాక్ డీల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు బల్క్ డీల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైనా ఒక కంపెనీలో నెంబర్ ఆఫ్ షేర్స్ ఉంటాయి కదా, ఆ టోటల్ అంటే నెంబర్ ఆఫ్ షేర్స్లో మినిమం 0.5% అయినా ఆర్ అబోవ్ 0.5% కంటే ఎక్కువ షేర్స్ని ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే ఆ పార్టీల మధ్య జరిగే ట్రాన్సాక్షన్ని బల్క్ డీల్ అంటారనమాట. ఓకేనా? ఈ డీల్ ఎలా జరుగుతుందంటే మోస్ట్లీ ఈ డీల్స్ బల్క్ డీల్ అయినా ఎయిదర్ బ్లాక్ డీల్ అయినా సరే మోస్ట్లీ ఫండ్ హౌసెస్ ఉంటాయి కదా, ఫండ్ హౌసెస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ లేకపోతే బ్యాంక్స్, ఇన్సూరెన్స్, హెచ్ఐఎన్ఎస్ లాంటి వాటి మధ్య జరుగుతూ ఉంటాయి మోస్ట్లీ మనకి. అలాగే మీరు ఎప్పుడైనా వింటుంటారు ఈ ఎక్స్ అనే కంపెనీ పలానా వై అనే కంపెనీలో ఎంత వాటాని పెంచుకుందని, లేకపోతే ఎక్స్ అనే కంపెనీ వై అనే కంపెనీలో ఇలా వాటా ఓపెన్ మార్కెట్లో బై చేసిందని ఇలా వింటుంటారు కదా. అది ఇలాంటి బల్క్ డీల్స్ ఆర్ బ్లాక్ డీల్స్ జరిగేటప్పుడే మనకి ఈ న్యూస్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అలాగే ఈ బ్లాక్ డీల్స్ ఆర్ బల్క్ డీల్స్ జరిగేటప్పుడు మనం ఏమైనా డైరెక్ట్గా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చా, ఈ న్యూస్ని అప్డేట్ మనం దృష్టిలో ఉంచుకొని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా అంటే అలా ఏం పెట్టుకోకూడదు. ఇంటర్నల్గా ఆ కంపెనీలో కొంతమంది ఉంటారు, వాళ్ళ వాటాని వాళ్ళకే వేరే వాళ్ళకి సెల్ చేయడం కావాలనేసి న్యూస్ బయటికి తెప్పిస్తే అందరికీ న్యూస్ వెళ్తుంది ఆ కంపెనీ గురించి ఇలా పెట్టుబడులు పెడుతున్నారనేసి. సో అందరూ రీటైలర్స్ కానీ నార్మల్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనే హోప్తో ఇలాగ వాళ్ళ మధ్యన వాళ్ళే ట్రాన్సాక్షన్ చేసి ఇలాగ బల్క్ డీల్స్ ఆర్ బ్లాక్ డీల్స్ కుదుర్చుకుంటూ ఉంటారు. సో ఓన్లీ స్పెసిఫిక్గా ఈ బల్క్ డీల్ ఆర్ బ్లాక్ డీల్స్ని బేస్ చేసుకొని మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. మనం ఏదైనా ఒక దీంట్లో కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఫండమెంటల్గా కానీ ఎయిదర్ టెక్నికల్గా కానీ మినిమం డెసిషన్ అనేది తీసుకుంటే మంచిది. ఇది ఫ్రెండ్స్ బల్క్ డీల్ అండ్ బ్లాక్ డీల్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఏ గ్రేట్ డే ఫర్ యూ.